వీడొక బ్రాహ్మణుడై పుట్టి ఇలా బ్రాహ్మణ సంఘాలు బ్రాహ్మణులే కించపరిచే విధంగా చేసే రకంగా ఉన్నది. అసలు ఎవరైనా చేస్తారా ఈ విధంగా? నేను అది చేస్తున్నా, ఆ పోరాటం ఈ పోరాటం, అది పగటి వేషగాడే. ఇవాళ మున్సిపల్ ఆఫీస్ ముందు అది ఒకటి వేషగాడు, ఎవ్వడుండోడు. అదే నీకు దమ్ముంటే ఇట్లా ఈ 10 మందితో ఒక ప్రెస్ మీట్ పెట్టరా నీ బీజేపీ నాయకులతో చూస్తానండి. నేను రాజకీయంగా సన్యాసం తీసుకుంటున్నాను 10 మంది, నీ 10 మంది నీ బీజేపీ వాళ్ళతో పెట్టరా చూస్తా. ఎవరు నమ్మర్రా? నేను అయిపోయింది, నీ పరిస్థితి అయిపోయింది. ఇవాళ డివిజన్ లో కూడా ఎప్పుడు పోతాడరా, ఇంకా 6 నెలలు ఎప్పుడు పోతుందరా అని ఎదురు చూస్తుడు. వాస్తవం చెప్తున్నది. ఆడు రెండోసారి గెలుచుడు కాదు కదా, రెండోసారి అసలు డిపాజిట్ వస్తే కూడా పెద్ద గగనమే అవుతుంది. అది ఆడేదో నేను ఎక్కుతున్నా పీక్తున్నా నేను చేస్తున్నా అని ఒకటే ప్లాను. నేను ఎమ్మెల్యే కోసం మాట్లాడితే నా గ్రేడ్ పెరిగిపోతుంది. నేను కూడా ఎమ్మెల్యే స్థాయిని, నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను. అరే రెండోసారి కార్పొరేటర్ గెలువు చూద్దాం, అప్పుడు ఆలోచన చేయరా చూస్తాం. అన్ని పనికిరాని వేషాలు వేసుకుంటా ఇవాళ ఇష్టం వచ్చినట్టు. ఏంది కుక్కలు ఎవర్రా పోయి కుక్కలు? ఇవాళ మన చిత్తకార్తి కుక్క అని దేందంటారా తెలుసా నీకు? దొంగ శ్రావణ్గా అరే ఇవాళ పైసలు దొబ్బుకుంటూ తింటూ ఇలా తక్కువ పైసలు సంపాదించిన ఎవరా నువ్వు? మల్కయ్యలా కరప్ట్, టోటల్లీ కరప్ట్ ఏ విధంగా చేస్తున్నాడో ఘోరమైన పరిస్థితి. అసలు 150 డివిజన్లు ఎవరు లేవు వీడు చేసే కరప్ట్. వీళ్ళ హైకమాండ్ తెలిస్తే కాదు కదా నెక్స్ట్ టైం కాదు అసలు బీజేపీలు ఉంటారా లేడో కూడా ఉండే పరిస్థితి. అంటే ఓ పిచ్చోన్లాగా చేతిలో రాయి పెడితే ఎవరు కొడుతుందో తెలియదు. ఇదే దీన్ని అంటే చిత్తకార్తి కుక్క అని. ఆ చిత్తకార్తి కుక్క కాలి ఒక 2-3 నెలలు అనేది ఉంటది కానీ వీడు మొత్తం ఎలకాలం చిత్తకార్తి కుక్కనే. అంటే ఎలకాలం పిచ్చోడే వీడు. కార్తీక్ 15 రోజులే అప్పుడు ఆ కుక్క కెరీలేస్తుంది, కానీ ఏడాదంతా కార్తేయుడు. పిచ్చగాని వేరా నువ్వు. మా ఎమ్మెల్యే మాట్లాడేంత స్థాయి కాదు. మేము కూడా 2 సార్లు కార్పొరేటర్ల 10 సార్లు సేవలు చేసినాం రా మల్కేటి. నువ్వు నా స్థాయి కూడా కాదురా లెక్క పద్ధతిలా చెప్తున్నా కదా. ఇలా కొన్ని కాలనీలో చెప్పుతో కొడతారా నిన్ను ఓట్లు అడిగి. నువ్వేదో నేను గొప్పగా ఎక్కుతున్నా పీక్తున్నా చెప్తున్నావు కదా. నథింగ్, యు ఆర్ నథింగ్ టు యువర్ డివిజన్. డెవలప్మెంట్ అని మాట లేదు నీకు. ఇలా ఎప్పుడు పీడ విడిరైపోతుంది అమ్మ 6 నెలలు పోతాడన్న ఉద్దేశంతో రా మన మల్కేట్ల డివిజన్ లా. ఆ నెంబర్ తిరిగే కార్యకర్తలు, ఆ నెంబర్ తిరిగే నాయకులు ఇల్లు అమ్ముకుంటారు పాపము. వీడు కొత్త బిల్డింగ్లు కొంటాడు వీడు. దట్ ఈస్ శ్రావణ్, ద గ్రేట్ శ్రావణ్. అందులో పైసలు సంపాదించలా గ్రేట్ అనే దాంట్లో శ్రావణ్ గారు గ్రేట్.